ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా మురళి వ్యాఖ్యలు వరంగల్ జిల్లా రాజకీయాల్లో చిచ్చురేపాయి. రాహుల్ గాంధీ బర్త్డే కార్యక్రమంలో స్వంత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొండా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన నేతలు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. సమావేశానికి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, బస్వరాజు సారయ్య, సుధారాణి, గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఇక కడియంతో పాటు రేవూరిపై తీవ్ర ఆరోపణలు చేశారు కొండా మురళి. కొండా మురళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ఎవరైనా పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడకూడదని ఎమ్మెల్యే నాయని సూచించారు. ఇక ఇలా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు. పార్టీ మంచి చెడులపై చర్చలు జరపాలన్న ఆయన ఏమన్నా గానీ కూర్చొని మాట్లాడుకోవాలని పార్టీ పెద్దలు తెలిపారని చెప్పారు. దీని మీద అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కొండా మురళి వ్యాఖ్యలు వరంగల్ జిల్లా రాజకీయాల్లో చిచ్చురేపాయి. రాహుల్ గాంధీ బర్త్డే కార్యక్రమంలో స్వంత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొండా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన నేతలు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. ఇక సమావేశానికి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, బస్వరాజు సారయ్య, సుధారాణి, గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. కడియంతో పాటు రేవూరిపై తీవ్ర ఆరోపణలు చేశారు కొండా మురళి. ఇక కొండా మురళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ఎవరైనా పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడకూడదని ఎమ్మెల్యే నాయని సూచించారు. ఇక ఇలా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు. పార్టీ మంచి చెడులపై చర్చలు జరపాలన్న ఆయన ఏమున్నా గానీ కూర్చొని మాట్లాడుకోవాలని పార్టీ పెద్దలు తెలిపారని చెప్పారు. అయితే దీని మీద అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కొండా మురళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ఎవరైనా పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడకూడదని ఎమ్మెల్యే నాయని సూచించారు. ఇక ఇలా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు. పార్టీ మంచి చెడులపై చర్చలు జరపాలన్న ఆయన ఏమున్నా గానీ కూర్చొని మాట్లాడుకోవాలని పార్టీ పెద్దలు తెలిపారని చెప్పారు. ఇక దీని మీద అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? చూసినట్టయితే ఎమ్మెల్సీ కొండా మురళి ఎవరైతే ఉన్నారో తన జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా వరంగల్ కేక్ కట్ చేసిన సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దొంగలే, ఎవరు చక్కగా లేరు. ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ పార్టీలో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు, పదవులు ఆశించే వీళ్ళు వస్తున్నారు కానీ మేము కాంగ్రెస్ పార్టీ పట్టుకునే ఉన్నాము అని ఒక్కొక్క ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని దూషించారు. దీని మీద ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అనంకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిలో చర్చ జరిగింది. ఆ తర్వాత నాయని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పాడు, మేము పార్టీని పట్టుకొని ఉన్నాం ఫస్ట్ నుంచి, వాళ్ళే రౌడీ రాజకీయం చేస్తున్నారు తప్పితే ఇప్పటివరకు వాళ్ళ క్యాడరే లేదు,
మా ఎంగా ఇంతమంది ఉన్నారని చెప్పేసి షో చేశాడు రాధిక. థ్యాంక్ యూ కృష్ణ. పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదో ఉంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత కదా ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? ఎస్, బరాబర్ జరుగుతున్నది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదో ఉంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే